దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు మరొక పర్యాయం ఆహ్వానం. ఈ తపస్సుకాల ధ్యానాంశములో క్రీస్తుని అనుసరణలో, క్రీస్తు వెంబడి మన యొక్క ప్రయాణములో, క్రీస్తు కొరకు మనం చేసే యుద్ధములో ఇహలోక ఆకర్షణ నుండి మనం వాటిని ఎదుర్కోవడంలో చేసే ప్రయత్నం ఈనాటి ధ్యానాంశము. ఇహలోక ఆకర్షణలు, వాటితో మనం చేసే యుద్ధము. ద వరల్డ్లీ థింగ్స్ అండ్ ద ఫైట్ ఫర్ క్రైస్ట్. ఇవి రెండు కూడా మనకు రెండు విభిన్నమైనటువంటి దశలలో కనబడుతూ ఉంటాయి. ఒకవైపు క్రీస్తు అనుకరణలో మనం చేసే ప్రయత్నం. రెండవ వైపు ఇహలోకపు పలు విధాలైనటువంటి ఆకర్షణలు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నారు, నా వెంబడి వచ్చేవాడు చీకటిలో నడువడు అని. ద వన్ హూ ఫాలోస్ మీ నెవర్ వాక్స్ ఇన్ డార్క్నెస్. నా వెంబడి వచ్చేవాడు చీకటిలో నడువడు అంటున్నారు ప్రభు. ఎందుకంటే ఆయన నేనే వెలుగు అన్నారు. ఐ యామ్ ద లైట్. సో క్రీస్తుని యొక్క అనుసరణలో, క్రీస్తు ప్రక్కనే ఆయనతో పాటు ఆయన యొక్క సహచర ప్రయాణం మనం చేస్తూ ఉన్నట్లయితే, ఆయనతో కలిసి మనం వెళ్తూ ఉన్నట్లయితే మనం వెలుగులో ఉన్నవాళ్ళం అవుతాం. వీఆర్ ఆల్సో ఇన్ ద లైట్. మనం ఆ యొక్క వెలుగులో ఉన్నట్లయితే ఇక చీకటిలో ఎప్పటికీ లేని వాళ్ళమే. వీ కెన్ నెవర్ బీ ఇన్ డార్క్నెస్. మళ్ళీ చీకటిలోనికి వెళ్లకుండా ఆయనతో కలిసే ఆ యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటామని. అయితే పలు విధాలుగా ఈ లోక ఆకర్షణను మనని వెనక్కి లాగుతూ ఉంటాయి, కిందకి లాగుతూ ఉంటాయి. చీకటి గదిలోనికి తీసుకుని వెళ్ళేటువంటి, చీకటి ప్రపంచంలోనికి తీసుకుని వెళ్ళేటువంటి పలు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ యుద్ధం ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉంటుంది. ద ఫైట్, వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఈ యొక్క యుద్ధ భూమిలో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. దర్శన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, గెలుపొందిన వారు మరలా మరణముచే బాధింపబడరు అని వాక్యం చెప్తుంది. గెలుపొందినటువంటి వారు మరలా మరణముచే బాధింపబడరు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియా సహోదరి సోదరులారా, నేను ఈ గెలుపు కోసం ఆశిస్తూ ఉన్నానా? నేను చీకటిలోకి వెళ్ళి చీకటిలో ఉండిపోతూ ఉన్నానా? చీకటి ప్రయాణంలో ఉన్నానా? లేదా క్రీస్తు వెలుగును పొందినటువంటి నేను ఈ వెలుగుతో ప్రయాణం చేస్తూ ఉన్నానా అనేటువంటి ఆలోచన క్రీస్తుని అనుసరణలో మనం ఆలోచిస్తూ ఉన్నాము. ఒకసారి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సాధించింది ఒక వ్యక్తి మరణావస్థలో ఉన్నాడు, మరణపు శైలిలో ఉన్నాడు. ఈజ్ ఆన్ డెత్ బెడ్. ఆయన నిరాశతో ఉన్నాడు. ఇంకా తను చనిపోయేటువంటి సమయం వచ్చింది, తను చనిపోతాడు అనేటువంటి పరిస్థితి కూడా ఆయనకు తెలుసు. సరే, మన వాళ్ళు పలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చనిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని సంతృప్తిపరచడానికి. అలాగనే ఆ కుటుంబం వాళ్ళు, అతని ఆత్మీయులు కూడా ఆయన సంపాదించినటువంటి వాటిలో అతి విలువైనటువంటి వజ్రాలు, ఆభరణాలు, ఆయన ఎంతో విలువైనటుడిగా దాచి ఉంచినటువంటి వాటన్నిటినీ కూడా తీసుకొని వచ్చి ఆయన ముందు ఉంచారు. వెరీ లగ్జూరియస్ అండ్ ప్రెషియస్ జ్యువెల్స్ అండ్ ఫైన్ కలెక్షన్స్. ఆయన సేకరించి ఉంచినటువంటి విలువైనటువంటి ఆనిముత్యాలు ఇవన్నీ కూడా ఆయన చుట్టూ ఉంచారు. అవన్నీ కూడా ఆయన ఒకసారి చూశాడు. చివరికి
ఆయన అన్నాడు, ఈ దేశంలో వీటన్నిటికీ కూడా విలువ ఉంది, కానీ నేను వెళ్ళే దేశంలో వీటికి విలువ లేదు. ద కరెన్సీ చేంజెస్. నా దేశంలో విలువైనటువంటి నోట్, కరెన్సీ, 1000 రూపాయల నోటే కావచ్చు, 2000 కావచ్చు, 10,000 కావచ్చు, ఈ కరెన్సీ మరొక దేశానికి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ ఎ పేపర్, అది ఒక కాగితం మాత్రమే. అదేవిధంగా మరొక దేశంలో విలువైనటువంటి ఆ కరెన్సీ, ఆ దేశం తాలూకా నోట్, విలువైనటువంటి ఆ యొక్క డబ్బుల నోట్లు మరొక దేశంలో చెల్లవు. అలానే ఈయన అంటున్నాడు, నేను ఈ దేశంలో, ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో సంపాదించుకున్నటువంటి అతి విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి అని అనుకున్నటువంటి ఇవేవి కూడా నేను వెళ్ళబోయే దేశంలో, నేను వెళ్ళబోయేటువంటి ప్రపంచంలో అక్కడ వీటికి విలువ లేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. దిస్ కరెన్సీ ఈజ్ నాట్ వాల్యూడ్ దేర్. అక్కడ వీటికి ఏమాత్రం కూడా విలువ లేదు. అక్కడ విలువైనటువంటి విషయాలు వేరే ఉన్నాయి అని అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చూసినట్లయితే, ధనికుడగు యువకుని యొక్క సందర్భంలో మనకు వచ్చినటువంటి విషయాలు. దేవుని యొక్క రాజ్యములో ధనవంతుడు ప్రవేశించుట కష్టము అని ప్రభు అంటున్నాడు. మరి ఇంకెవరికి సాధ్యం అవుతుంది అని శిష్యులు అడిగారు. ఆ ధనవంతుడు తన యొక్క ధనరాశుల చేత, ధన సంపాదన చేత ఏదైనా సాధించగలరు ఈ లోకంలో ఉండేటప్పుడు. కానీ బై దట్ వాళ్ళు సంపాదించిన ఆ యొక్క ఆస్తి అంతస్తుల వలన మరి పరలోకానికి వెళ్ళడానికైతే మాత్రం వాళ్ళ ఎంట్రన్స్ టికెట్ ఏమీ కూడా పొందలేరు. వాళ్ళకి ఏమీ కూడా ఒక పాస్, ముందుకు వెళ్ళడానికి గేట్ పాస్ ఏమీ కూడా కొనలేరు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కష్టము అని ప్రభు చెప్పినటువంటి మాటలో భావం మనకు కనబడుతుంది. రెండవదిగా, అయితే ఎలా సాధ్యం అవుతుంది, ఎలా దాన్ని మనం ఆ యొక్క ఎంట్రన్స్ పాస్ని పొంది వెళ్ళగలమంటే దేవుని సహాయముతో. ఆయనకు ఇవన్నీ కూడా సాధ్యమే. మానవునికి అసాధ్యమైనవి కానీ దేవునికి సాధ్యమే అని క్రీస్తు ప్రభు అంటున్నారు. అంటే ఆయనతో పాటు ఉన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ విత్ హిమ్ అండ్ ఇఫ్ హీ ఈజ్ విత్ యూ, నీవు ఆయనతో ఉన్నట్లయితే, ఆయన నీతో ఉన్నట్లయితే, అప్పుడు నీకు ఆ దేవుని యొక్క రాజ్యంలోనికి, ఆయన యొక్క సహవాసంలోనికి నీకు అవకాశం, అదృష్టం దక్కుతూ ఉంటుందని. మూడవదిగా, ఎవరైతే వీటన్నిటినీ కూడా బంధాలుగా, గొప్పవిగా, విలువైనవిగా, ఆనిముత్యాలుగా పరిగణించి వాటిలో ఉన్నారో వాళ్ళు ఈ యొక్క విషయాన్ని గ్రహించి వదులుకున్నప్పుడు వాళ్ళకు బహుమానం దక్కుతుంది అన్నాడు. నా కోసం, నా రాజ్యము నిమిత్తము వీటిని మీరు వదులుకునేటప్పుడు మీకు 100 ఫలితాన్ని నేను ఇస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ 3 అంశాలని మనం చూస్తూ ఉన్నాము ప్రియా సోదరి సోదరులారా. కాబట్టి మనము వదులుకోవటానికి, క్రీస్తుతో ఆయన యొక్క సహవాసములో మనం ఉండటానికి ఎంతవరకు ఇష్టపడుతూ ఉన్నాము. దానికి ఈ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనేటువంటి ఆ యొక్క పుస్తకంలో, మొదటి పుస్తకంలోనే, మొదటి చాప్టర్లో, ఫస్ట్ చాప్టర్లోనే వివరణ ఇచ్చేటప్పుడు ఈ విధంగా అంటాడు, ఐ లుక్స్ బట్ అన్సాటిస్ఫైడ్, ఇయర్ లిసన్స్ ఇల్ కంటెంట్. కళ్ళు చూస్తూ ఉన్నాయి కానీ చూసిన వాటితో సంతృప్తిని చెందలేదు. చెవులు వింటూ ఉన్నాయి కానీ విన్న వాటిని గ్రహించేటువంటి పరిజ్ఞానం అయితే లేదు అని. ఈ విధంగా అనేకమున్నాయి కానీ వాటి యొక్క ప్రతిఫలాన్ని పొందేటువంటి స్థితిలో మనిషి లేనేటప్పుడు అవన్నీ కూడా వ్యర్థమవుతుంది అని. అందుకనే ఉపదేశకుడు అంటాడు, మొదటి అధ్యాయం 8వ వచనంలో, వీటన్నిటి వలన
నేను సంతృప్తి చెందటం లేదు. వ్యానిటీ అంటాడు. ఇవన్నీ కూడా నిరర్థకమే, నిరుపయోగమే. వ్యానిటీ ఆఫ్ వ్యానిటీస్, ఆల్ ఈజ్ వ్యానిటీ. ఇవన్నీ కూడా వ్యర్థమే, ఇవన్నీ కూడా నిరుపయోగమే అని తన యొక్క భావాన్ని ఈ గ్రంథంలో వివరిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనల్ని దేవునికి దూరం చేసే అంశాలు అని మనం అనుకునేటప్పుడు మనం వేటిని ఆశిస్తూ ఉన్నాము? ఆశించేటప్పుడు దేవుని యందు భయభక్తుల చేత మనం నిర్ధీకరించబడి ఉన్నట్లయితే, దాన్ని మనం జీవన సూత్రావళిగా తీసుకున్నట్లయితే, అప్పుడు మనం ఆశించేవి సరి అయినవా కావా అని అనుకుంటాం. చివరికి వాటిని అతనికి విడిచిపెడతాం. ఈ పుస్తకంలో ఒక చక్కని వాక్యం మనం చూస్తున్నాం. థర్డ్ బుక్ చాప్టర్ 15 మూడవ పుస్తకంలో 15వ అధ్యాయంలో ఈ విధంగా అంటాడు. యు ఓన్లీ సే, నువ్వు ప్రభుని మాత్రమే అడుగు. గివ్ మీ వాట్ యూ విల్, నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో అది మాత్రమే నాకు ఇవ్వు. అండ్ వాట్ ఎవర్ మెజర్ యూ విల్, ఎంత కొలమానంలో నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో అంత కొలమానంతోనే నాకు ఇవ్వు. అండ్ వెన్ ఎవర్ యూ విల్, నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో అప్పుడే నాకు ఇవ్వు. లార్డ్ గివ్ మీ వాట్ యూ విల్, వాట్ యూ విష్ టు గివ్, వాట్ ఎవర్ మెజర్ యూ విష్ టు గివ్, అండ్ వెన్ ఎవర్ యూ విష్ టు గివ్. నీవు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో, ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నావో, ఎంత స్థాయిలో నాకు ఇవ్వాలనుకుంటున్నావో అలాగుననే ప్రభువా నాకు ఇవ్వు అని అనుకున్నట్లయితే మనం ఈ ఆకర్షణలన్నిటి నుంచి కూడా మనం దూరంగా ఉండగలం, వాటిని జయించగలం. కీర్తనాకారుడు 4వ కీర్తనలో 9వ అధ్యాయంలో అందుకే అంటాడు, యు నో ద బెస్ట్, యాజ్ ప్లీజెస్ యూ ద బెస్ట్, ఐ యామ్ ఇన్ యోర్ హ్యాండ్స్. నేను నీ చేతుల్లో ఉన్నాను, నన్ను నీ చేతుల్లో సమర్పించుకుంటూ ఉన్నాను. నీకు నాకు ఏది సముచితమో, ఏది మంచిదో అది నీకు తెలుసు. నువ్వు అనుకున్నట్టుగానే ప్రభువా వాటిని నాకు ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు. అటువంటి అనుభూతిలోనికి మనం వెళ్ళేటప్పుడు, ప్రభువా ఇహలోక ఆశల మీద నేను ఆధారపడి అంధుడిని కాకుండా నీ మీదనే ఆధారపడి, నేను నీ యందే నాకు సర్వం ఉందనేటువంటి నీతోటి నేను వచ్చే యొక్క ప్రయాణంలో నాకు తగు జ్ఞానాన్ని, తగు బలాన్ని ఇవ్వమని ప్రభువుని అడుగుతూ మనం స్తుతి గీతం ద్వారా ధ్యానించుకుందాం. మరపురానిది
మరుపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. ప్రియా దైవ ప్రజలారా, ఇహలోక ఆకర్షణలకు క్రీస్తుకు మధ్య, క్రీస్తు అనుచరులంగా మనం నిత్యము చేసే ఈ పోరాటంలో, ఈ యుద్ధంలో, ఈ చీకటి వెలుగుల మధ్య పోరాటంలో మనం వెలుగునకు క్రీస్తుకు చెందిన వాళ్ళంగా ఈ చీకటి మీద విజయం సాధించడం కోసం, శాశ్వతమైన వాటి కోసం మీ దృష్టిని మరల్చండి అని ప్రభు అంటూ ఉన్నారు. ప్రభు అద్భుతం చేసి రొట్టెలను వాళ్లకు పంచి ఇచ్చినప్పుడు ఆహారం తిన్న తర్వాత గొప్ప సమూహం ఆయన వెంబడి వస్తుంది. అప్పుడు ప్రభు అంటున్నారు, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 26, 27 వచనాల్లో చూస్తున్నాం. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు, నా సూచక క్రియలను చూసి కాదు. అశాశ్వతమైన వాని కొరకు కాక శాశ్వతమైనటువంటి క్రీస్తు కొరకు మీరు శ్రమించండి అని ప్రభు అంటూ ఉన్నారు. అప్పటికి అనేక అద్భుతాలు చేశాడు ఆయన, అనేక మంచి విషయాలు చెప్పాడు. కానీ ఆయన వెంబడి వెళ్ళినటువంటి వాళ్ళు తక్కువ మంది. ఎప్పుడైతే వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని, భౌతిక ఆహారాన్ని, శారీరక ఆహారాన్ని ఇచ్చి వాళ్ళు ఆకలి తీర్చాడో, మరి వేల సమూహం ఆయన వెంబడి వెళ్ళింది. ఈ అశాశ్వతమైనటువంటి ఈ భోజనం కోసం మీరు నా వెంట రావాల్సిన అవసరం లేదు. శాశ్వతమైనటువంటి ఆ క్రీస్తు కొరకు, క్రీస్తు అనుభవం కోసం మీరు నా వెంబడి రండి. అది మీ యొక్క లక్ష్యం. అప్పుడు క్రీస్తు మీతో ఉన్నప్పుడు వీటన్నిటినీ మీరు ఛేదించుకుంటూ, వీటన్నిటినీ మీరు సాధించుకుంటూ ముందుకు వెళ్ళగలరని మన లక్ష్యాన్ని క్రీస్తు ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఒక వ్యక్తి ఒక మంచి కుక్కని పెంచుకున్నాడు, ఒక జాతి కుక్కని, వేట కుక్కని. పరిస్థితి దగ్గరలో ఉన్నటువంటి అడవుల్లో వెళ్ళి ఆ మంచి కుక్క వేటాడి వస్తుందని ఆశతో చిన్నప్పుడే తీసుకొని వచ్చాడు. దానికి జస్పర్ అని పేరు పెట్టాడు. చక్కగా పెంచుకున్నాడు, మంచి ఆహారం పెట్టాడు, భోజనం పెట్టాడు, బలంగా తయారు చేశాడు. దాన్ని వేటకి వెళ్ళటంలో రకరకాల ట్రైనింగ్స్ ఇచ్చాడు, తర్ఫీదు ఇచ్చాడు. అంతా బాగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, బాగా బలంగా తయారైన తర్వాత దాన్ని అడవులోకి తీసుకొని వెళ్ళాడు. ట్రయల్ బేసిస్ మీద చూద్దామని తీసుకొని వెళ్ళి అడవులో దాన్ని వేటకి విడిచిపెట్టాడు. ఈయన వెనకాతల ఒక వెహికల్లో, జీప్లో ప్రయాణం చేస్తూ వెళ్తూ చూస్తున్నాడు. చాలా హుషారుగా, చాలా యాక్టివ్గా మొట్టమొదటిసారి మరి వేటకి వెళ్తున్నటువంటి ఈ వేట కుక్క జస్పర్ చాలా ఉద్వేగంగా ముందుకు వెళ్ళింది. అనుకోకుండా అదృష్టవశాత్తు దానికి ఒక జింక, కృష్ణ జింక పరిగెత్తుతూ వెళ్ళడం చూసింది. మంచి స్పీడ్లో ఆ కృష్ణ జింక పరిగెడుతూ ఉంది. ఈ వేట కుక్క ఆ కృష్ణ జింకను పట్టుకోవడానికి దాని వెనకాతల రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నం చేస్తుంది. మొట్టమొదటిసారిగా వేటకి వెళ్తుంది, ఎలాగైనా పట్టుకోవాలని చాలా ఉత్సాహంతో పరుగు తీస్తూ ఉంది. వెళ్తూ వెళ్తూ ఉన్న టైంలో రెండు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఏం చేస్తుందో, ఏం జరుగుతుందని. అదే సమయంలో మధ్యలో నుంచి ఒక కుందేలు పిల్ల చెంగును ఏరుకుంటూ వెళ్ళటం ఈ వేట కుక్క చూస్తుంది, జస్పర్ కుక్క చూస్తుంది. అడ్డుగా అది ఎగురుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోయింది. అరే, నేను ఈ కృష్ణ జింకని నేను
నేను వెంటాడుతూ వెళ్తూ ఉన్నట్లయితే ఏమీ లేని ఈ చిన్న పిల్ల, ఈ కుందేలు పిల్ల ఇదేంటి అడ్డుగా ఇవి కాకుండా దాటుకొని వెళ్ళిపోతుంది, ఎలాగైనా దీని అంతు చూడాలి, దీన్ని పట్టుకోవాలని చెప్పి అది ఆ కుందేలు వెనకాతల పరిగెట్టడం మొదలుపెట్టింది. ఇంకా కుందేలు రెట్టింపు స్పీడ్తో చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈ వేటకుక్క దాన్ని ఎలాగైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా రెండు కూడా చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నాయి. మధ్యలో ఒక చిన్న ఎలుక వీటిని దాటుకుంటూ మధ్యలో నుంచి అడ్డుగా వెళ్ళిపోయింది. ఇది చిన్న ఎలుక ఎంతుంది, ఇదేమిటి నేను ఇక్కడ పరిగెట్టుకుని వెళ్తున్నా భయపడకుండా అడ్డుగా వచ్చి పరిగెడుతుంది, ఎలాగైనా సరే దీన్ని పట్టుకోవాలి, ముందు దీని అంత చూడాలని ఆ ర్యాబిట్ ఆ కుందేలు విడిచిపెట్టి ఈ ఎలుక వెనకాతల పరిగెట్టడం ప్రారంభించింది. ఆ ఎలుక ఏమీ చేయడానికి వెళ్ళి ఒక నేలలో చేసుకున్న మట్టి రంధ్రంలోనికి వెళ్ళిపోయి దాక్కుంది. ఈ కుక్క వెళ్ళి ఆ మట్టి రంధ్రం దగ్గర కూర్చొని మట్టిని గాలు గోకుతూ ఇలాగ పాకుతూ అరుస్తూ ఉందట, ఎప్పటికైనా ఎలక బయటకు వస్తే పట్టుకుందామని. ఇది మొట్టమొదట వేట కుక్కగా ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆ కుక్క పరిగెత్తింది కృష్ణ జింకని పట్టుకోవడానికి. ద టార్గెట్ మధ్యలో వచ్చేటప్పుడు ఒక ఆటంకం రెండో ఆటంకం వచ్చేటప్పుడు అవన్నీ కూడా మర్చిపోయి వెళ్ళి చివరికి మట్టి గోక్కునే పరిస్థితి వచ్చింది. మన టార్గెట్, మన లక్ష్యం క్రీస్తుని అనుచరులుగా, క్రీస్తు నా లక్ష్యం అనుకొని మనం పొందినటువంటి ఆధ్యాత్మిక ట్రైనింగ్ అనుభూతితో, తర్ఫీదుతో, ఆధ్యాత్మిక బలంతో, అనుభవంతో మనం ముందుకు వెళ్ళేటప్పుడు మరి మనం దాన్ని సాధించగలం, ఛేదించగలం. అటువంటి ఉత్సాహం మనలో ఉండాలి. మధ్యలో అనేకం ఈ లోక ఆకర్షణలు, శోధనలు సైతాను అడ్డుగా పెడుతూనే ఉంటుంది. వాటి వల్ల మనం మన యొక్క లక్ష్యాన్ని, క్రీస్తుతో వెళ్ళేటువంటి మన యొక్క ప్రయాణాన్ని వదులుకుంటూ ఉన్నట్లయితే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, మనం వెళ్ళవలసిన గమ్యానికి మనం చేరుకోలేము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వచనములో ప్రభు అంటున్నారు, స్వర్గ సంపదలు సమకూర్చుకొనుడు, ఈ లోక సంపదలు కాదు అని. మీ యొక్క దృష్టిని స్వర్గ సంపదలు సమకూర్చుకునే స్థాయిలోనికి వెళ్ళండి. ఎయిమ్ హై, ఆ లక్ష్యం ఆ విధంగా ఉంచండి. ఈ లోక ఆశలు, ఈ లోక కోరికలు మధ్యలో వచ్చేటప్పుడు ఈ ప్రభు ఇచ్చేటువంటి సంపద కావాలి, స్వర్గ సంపదలు కావాలి అనేటువంటి లక్ష్యాన్ని మీరు వదులుకోవద్దు అని. రోమీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము మరియు 11 నుంచి 13 వచనాల్లో మనం చూసినట్లయితే, మీరు మీ భౌతిక శారీరక వాంఛలకు దూరంగా ఉండండి అని భక్తపౌరుడు వర్ణిస్తూ, తదుపరి గల్తీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ ఆత్మకార్యములు, శరీర కార్యములు ఈ రెండూ కూడా రెండు విభిన్న కోణాలుగా వేరువేరు దిశలో వెళ్ళేటువంటివి. కావున మీరు క్రీస్తు యేసుకు చెందిన వారైనట్లయితే ఈ వ్యామోహములతోనూ కాంక్షలతో కూడినటువంటి శరీరమును సిలువ వేయవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. మీరు క్రీస్తు యేసుకు చెందిన వారైనట్లయితే, అలా ఉండాలనుకున్నట్లయితే లోక కోరికలతోనూ వ్యామోహములతోనూ వాంఛలతోనూ ఉన్నటువంటి యొక్క శరీరాన్ని మీరు సిలువ వేయాలి అని. ప్రార్థన చేద్దాం, ఆలోచిద్దాం. మనం ఈ రోజున ప్రత్యేకంగా మన లక్ష్యంగా, మన టాస్క్గా, మనం చేయవలసిన కార్యంగా ఆలోచించుతాం. వేటికి నేను బానిస అవుతున్నాను? ఏ శరీర కార్యాలకి, ఏ లోక కార్యాలకి, ఇహలోక ఆకర్షణకి నేను వేటికి బానిసై క్రీస్తుకు దూరం అవుతున్నాను? టు ఐడెంటిఫై దెమ్, వాటిని గుర్తించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి మనం వాటిని గుర్తించినప్పుడు వాటి నుంచి దూరంగా రావాలనే ఆశ కలుగుతుంది. ప్రార్థిస్తాం. బహుశా ఈ తపస్కాలంలో, ఈ మొదటి వారంలో ఇంకా మనం ఉన్నటువంటి మనం ఒక మంచి ప్రయత్నం చేసి క్రీస్తు చెంత ఉండేవాళ్ళంగా, క్రీస్తుని యొక్క అనుసరణలో మనం ఒకంత ఎదిగి ఆయనకు మరింత దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనం ప్రార్థన చేస్తూ, ప్రభు నేను నీకు చెందినవాడిని, నేను నీకు చెందినవాడుగా ఉండటానికి, నేను ఈ లోక ఆకర్షణలతో యుద్ధం చేయటానికి నాకు శక్తినివ్వు, నాకు విజయాన్నివ్వు. విజయం వలన ఇచ్చేటువంటి ఆ యొక్క ఫలాన్ని, ఆ యొక్క బహుమతిని, నువ్విచ్చే బహుమతిని నేను పొందాలనే కోరికను, ఆశను
నాలో పెంపొందింప చేయండి. ఉపయోగం లేనటువంటి వ్యర్థమైన వాటితో నా జీవితాన్ని నేను నాశనం చేసుకోకుండా ఉన్న ఒకే ఒక లక్ష్యం వైపు క్రీస్తుతో కలిసి వెళ్ళేటువంటి ప్రయాణాన్ని నాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. ఇందు నిమిత్తము ఈ రోజున మనం ప్రత్యేకంగా ఆలోచిస్తూ ఆ యొక్క అంశాలను మన వ్యక్తిగత విషయాలను ధ్యానించుకుంటూ వాటిని వెలికి తీసి దూరం చేసే ప్రయత్నం చేద్దాం.